ప్రాపర్టీ కొనాలా, ఇన్వెస్ట్ చేయాలా? సరైన లొకేషన్ ఏది? మీ డౌట్స్ అన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనం అపోలో హాస్పిటల్స్ లో ఉన్నాము. ఇక్కడ గైనకాలజిస్ట్ అండ్ ఆంకాలజిస్ట్ సాయి లక్ష్మి దాయన గారు ఉన్నారు. మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే పద్మిని. క్యాన్సర్ అనేది ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది, వణికిస్తోందని చెప్పుకోవచ్చు. ఇండియా లాంటి కంట్రీలో కూడా చాలా ఎక్కువ కేసెస్ చాలా ర్యాపిడ్గా పెరిగాయి అనేది వింటున్నాం. అయితే మన డైలీ లైఫ్లో మనం చేసేటటువంటి కొన్ని తప్పులు కూడా క్యాన్సర్కి లీడ్ చేస్తోంది అనేది వింటున్నాం. ఇవాళ నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మేడం, అవి ఎంతవరకు కరెక్ట్ అనేది. క్యాన్సర్ అనేది ఇప్పుడు ఫోన్స్ ఎక్కువగా చూడటం డెఫినెట్గా క్యాన్సర్కి కారణం అవుతోంది అనేది నేను ఒక ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో చూడటం జరిగింది. ఒక పెద్ద డాక్టర్ ఆయన చెప్పడం జరిగింది. ఈజ్ ఇట్ సో? ఫోన్ మూలంగా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ లేవు. టచ్ వుడ్. మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ డబ్ల్యూహెచ్ఓతో సహా క్లియర్గా చెప్తుంది ఫోన్లో నుంచి వచ్చే నాన్ అయోనైజింగ్ రేడియేషన్. అంటే ఫోన్లో రేడియేషన్ లేదా, ఫోన్ మాస్క్ల పక్కన ఇళ్లలో ఎవరు ఉండటానికి ఇష్టపడట్లేదు, ఎలా చెప్తారు ఫోన్ సేఫ్ అని వాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్ ఈస్ కరెక్ట్ దట్ ఫోన్లో నుంచి మనకి రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ వస్తాయి. బట్ మన ఫోన్స్ ఇప్పుడు మీరు చూస్తే 2G, 3G, 4G, 5G ఇలాంటి స్పెసిఫికేషన్స్ ఉన్న మొబైల్స్లో క్లియర్గా చెప్తారు వాళ్ళ ఫోన్లో నుంచి ఎమిట్ అయ్యే రేడియో ఫ్రీక్వెన్సీ ఎంత వేవ్ లెంత్లో ఉంటుంది. అండ్ నన్ ఆఫ్ దోస్ ఆర్ డేంజరస్ టు హ్యూమన్స్. సో అది అయోనైజింగ్ రేడియేషన్ కింద రాదు, నాన్ అయోనైజింగ్ రేడియేషన్ కింద వస్తుంది. ఈ నాన్ అయోనైజింగ్ అనేది మన బాడీలోకి వెళ్ళినప్పుడు చెవుల ద్వారా లేదా ఇయర్ ఫోన్స్ ద్వారా లేదా మన ఫోన్ యాక్సిడెంటలీ దిండు కింద పెట్టుకుని పడుకున్న దాంట్లో నుంచి వచ్చే రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్కి మన బాడీకి హాని చేసే అంత శక్తి లేదు. బట్ అయోనైజింగ్ రేడియేషన్ అని ఉంది. ఈ అయోనైజింగ్ రేడియేషన్ అనేది ఎక్స్రేస్ ద్వారా మన బాడీలోకి వెళ్ళొచ్చు, లేదా సిటీ స్కాన్స్, పెట్ సిటీ స్కాన్స్ వల్ల మన బాడీలోకి వెళ్ళొచ్చు. వీటి మూలంగా డెఫినెట్లీ సమ్ డ్యామేజ్ హ్యాపెన్స్. టెక్నాలజీ నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ వస్తుంది, దాని మూలంగా నేను డ్యామేజ్ అవుతున్నాను, రోజు మొత్తం ల్యాప్టాప్ పక్కన కూర్చుంటే నాలోకి వేవ్స్ వెళ్తున్నాయా అన్నప్పుడు దాన్ని హర్ట్స్ ఎంత, అది అయోనైజింగ్ కింద వస్తుందా, నాన్ అయోనైజింగ్. అండ్ మొబైల్స్ డెఫినెట్లీ కమ్ అండర్ నాన్ అయోనైజింగ్ రేడియేషన్. సో మేడం, మీరు ఇందాక అన్నారు ఎక్స్రేస్ కానీ లేకపోతే ఈ స్కాన్స్కే కానీ వెళ్ళినప్పుడు క్యాచ్ చేసే పరిస్థితి ఉంటుంది అని. మీరు ఒక గైనకాలజిస్ట్ కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పండి. ఇప్పుడు మనం కన్సీవ్ అయిన తర్వాత రకరకాల స్కాన్స్ అనేవి చెప్తూ ఉంటారు. కొన్ని ఎక్కువగా ఎక్సెసివ్గా స్కాన్స్ కూడా రాస్తుంటారు, బికాస్ బేబీ ఎట్లా గ్రో అవుతుందని తెలుసుకోవడం కోసం. మరి అప్పుడు ప్రెగ్నెంట్ లేడీ కానీ బేబీ కానీ ఈ క్యాన్సర్ని క్యాచ్ చేసే పరిస్థితి ఉంటుందా బికాస్ ఆఫ్ ది స్కానింగ్స్ అండ్ ఆల్? నాట్ ఎట్ ఆల్ అండి. అల్ట్రాసౌండ్ స్కాన్ ఈజ్ 100% సేఫ్. అల్ట్రాసౌండ్ స్కాన్లో అసలు రేడియో ఫ్రీక్వెన్సీనే లేదు. ఇట్ యూజెస్ అ టోటలీ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నాలజీ కాల్డ్ అల్ట్రాసౌండ్ వేవ్స్. సో ఆల్ ది ప్రెగ్నెన్సీ స్కాన్స్ ఆర్ సేఫ్. అండ్ ఎంఆర్ఐ స్కాన్ అని ఒక స్కాన్ చేస్తాము, అది కూడా మ్యాగ్నెటిక్ వేవ్స్ని యూజ్ చేస్తుంది. దట్ ఈస్ ఆల్సో 100% సేఫ్. సో మనకి స్కాన్స్ సేఫ్ కాదు అన్నప్పుడు వీ మీన్ సిటీ స్కాన్, పెట్ సిటీ స్కాన్, మ్యామోగ్రామ్ ఇలాంటి వాటి గురించి మాట్లాడుతున్నాము. బట్ మ్యామోగ్రామ్లో మళ్ళీ ఐ వాంట్ టు ఎంఫసైజ్ దట్ మ్యామోగ్రామ్లో యూజ్ చేసే మన రేడియేషన్ వేవ్స్ ఆర్ వెరీ లో డోస్. ఓకే. ఇక ఫుడ్ విషయానికి వస్తే మైక్రోవేవ్లో కుక్ చేసిన ఫుడ్ వల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని వింటూ ఉన్నాం. ఎంతవరకు కరెక్ట్ మేడం ఇది? అగైన్ మ్యాగ్నెటిక్ వేవ్స్ వస్తాయండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రిసిటీ ఆన్ చేశాక అందులో జరిగే చేంజెస్, వాట్ ఎవర్ ఇట్ రిలీజెస్, ఇట్ కాసెస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, మైక్రోవేవ్స్. దట్ ఈస్ నాట్ అయోనైజింగ్ రేడియేషన్. సో ఎనీ ఆబ్జెక్ట్ నుంచి వచ్చే ఎనీ రేస్ని కూడా అయోనైజింగ్, నాన్ అయోనైజింగ్ టూ కేటగిరీస్. అయోనైజింగ్ ఇస్ బ్యాడ్, నాన్ అయోనైజింగ్ ఇస్ సేఫ్, అండ్ మైక్రోవేవ్ ఈజ్ సేఫ్. సో మైక్రోవేవ్లో మనం ఫుడ్ వెయిట్ చేసుకుని తినటం మూలంగా మనకి క్యాన్సర్ వచ్చింది అని డైరెక్ట్ లింక్ లేదు. బట్ ఎవరైనా మైక్రోవేవ్లో ఫుడ్ ఎప్పుడు వెయిట్ చేసుకుంటారు? వాళ్ళ ఫ్రిడ్జ్లో నుంచి, అంతే కదా. సో ప్రాబ్లం అది. మనం ఫ్రెష్గా వండుకొని ఫ్రెష్గా తినకుండా ఫ్రిడ్జ్లో పెట్టినవి, ప్యాకెట్లలో ఎక్కడో ఫ్రీజర్లోంచి తెచ్చినవి, ఎప్పుడో వండినవి వేడి చేసుకొని తింటున్నప్పుడు
వస్తున్న ఇష్యూ ఇస్ ద హెల్త్ ప్రాబ్లమ్. ఓకే. మైక్రోవేవ్ పర్సే ఈ మైక్రోవేవ్ మూలంగా ఈ క్యాన్సర్ వస్తుంది అని ఎక్కడా లేదు. బట్ మైక్రోవేవ్లో కూడా కొంతమంది ఎలాంటి ప్లాస్టిక్ పడితే అలాంటి ప్లాస్టిక్లో వేడి చేసుకుంటున్నారు. మైక్రోవేవ్లో టెంపరేచర్ చాలా హైకి వెళ్తుంది. కరెక్ట్. సడన్గా వెరీ క్విక్లీ వితిన్ 3 minutes మీరు ఒక 40, 50, 60 degrees దాకా వెళ్ళిపోతారు. బబుల్స్ వచ్చేసి వేడి సెగలు వచ్చేంత వేడి అవుతుంది. సో అంత క్విక్గా ఒక నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న ఒక ప్లాస్టిక్ కంటైనర్ దాన్ని అంత క్విక్గా మనం లిక్విడ్స్, సాలిడ్స్, సెమీ సాలిడ్స్ పోసి వేడి చేస్తున్నప్పుడు దాంట్లో నుంచి రిలీజ్ అయ్యే ఆ కెమికల్స్ ఆర్ వెరీ బ్యాడ్. సో మైక్రోవేవ్లో మనం ఎలాంటి కంటైనర్లో వేడి చేసుకుంటున్నాము ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. గ్లాస్ ఐటెంలో పెట్టుకొని చేసుకుంటే కొంచెం దాని నుంచి ఆ ఇబ్బంది నుంచి బయటపడచ్చు కదా మేడం? బయటపడవచ్చు. గ్లాస్ కంటైనరే యూస్ చేయాలి అని చెప్తున్నారు మైక్రోవేవ్లో. ఆర్ మైక్రోవేవ్ సేఫ్ ప్లాస్టిక్ కంటైనర్స్, బీపీఏ ఫ్రీ కంటైనర్స్ ఉన్నాయి. బట్ ఈ మైక్రోవేవ్లో ఇన్నిసార్లు వేడి చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? నేను ఎందుకు ఇంత ఫ్రిడ్జ్లో దాచిపెట్టి దాన్ని మళ్ళీ మళ్ళీ వేడి చేసుకుని తింటున్నాను? ఈ ఆలోచన, ఈ వే ఆఫ్ లివింగ్ మారాలి. ఇఫ్ నాట్ క్యాన్సర్, ఫ్రిడ్జ్లో మనం పెట్టిన ఫుడ్ని మళ్ళీ తీసుకొచ్చి అవెన్లో పెట్టి వేడి చేసి తింటే ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? యాక్చువల్లీ కాంప్లికేషన్స్ ఏం రావండి, బికాస్ అందులో బ్యాక్టీరియా ఉంటే మనం అది వేడి చేసుకోగానే దాన్ని కంటెంట్ని బట్టి తెలిసిపోతుంది ఇది చెడిపోయింది, ఇది నేను తినకూడదు అని. బట్ ఆ చెడిపోయే ముందు ఏదన్నా కూడా ఇవాళ బాగుండి రేపు వెంటనే చెడిపోదు కదా. ఆ చెడిపోయే ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో మనకి తెలియదు అది చెడిపోతుంది అని. ఆ ప్రాసెస్లో దెర్ ఇస్ మోర్ అన్నెసెసరీ బ్యాక్టీరియా, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా దేర్. ఒక పండు కూడా ఇది కుళ్ళిపోయింది, ఇది నేను తినకూడదు అని మనకు తెలిసే ముందు అది ఆ కుళ్ళిపోయే స్టేజ్లోకి వెళ్తూ ఉంటుంది. ఆ టైంలో మనం దాన్ని తింటాం. కొంచెం మెత్తబడిందనో, కొంచెం నల్లగా అయిందనో, కొంచెం టేస్ట్ మారింది తెలిసాక కూడా తింటాము. అలాగే మనం తింటున్న రైస్ కానీ మళ్ళీ రీహీట్ చేసుకుని రైస్ ఈజీగా పాడైపోతుంది. ఏదైనా తడిగా ఉన్నవి ఇలాంటివి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా బ్యాక్టీరియా విల్ కంటిన్యూ టు గ్రో వెరీ స్లోలీ. ఆ టైంలో మనం దాన్ని వెయిట్ చేసుకుని తినేస్తున్నాం. మరి వెయిట్ చేసుకున్నప్పుడు ఆ బ్యాక్టీరియా చచ్చిపోవడం లాంటిది ఉండదా? ఉండకపోతే మనం ఇవాళ ఉంటాం కదా. సో ఐఎమ్ షూర్ ఇట్ విల్ డై. బట్ కొంచెం చనిపోలేదు అనుకోండి, అది లోపలికి వెళ్ళి మళ్ళీ పూర్తిగా పాయిజనింగ్ అవ్వచ్చు, ఏదో అవ్వచ్చు కదా. దట్ ఈస్ ద రీజన్. రైట్ మేడం. ఇక నెక్స్ట్ వాటర్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో, ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో మీరు వాటర్ తాగుతున్నారు, ఈ ప్యాకేజ్డ్ వాటర్ ఉంటుంది కదా, అది తాగితే డెఫినెట్గా అది కూల్ వాటర్ అయినప్పటికీ మెల్లగా ప్లాస్టిక్ వాటర్లోకి చేరుతుంది, దాని ద్వారా క్యాన్సర్ వస్తుంది అనేది వింటున్నా, నిజమా? ఎస్, దిస్ ఇస్ ట్రూ. ఓకే, అండ్ మోస్ట్ రీసెంట్లీ యూఎస్ఏలో ఒక పేపర్ కూడా పబ్లిష్ అయింది విచ్ బికేమ్ వెరీ పాపులర్, సేయింగ్ మైక్రోప్లాస్టిక్స్ అండ్ నానోప్లాస్టిక్స్. సో అంటే ఈ ప్లాస్టిక్ మన ఫుడ్లో కలిసే ఈ ప్లాస్టిక్ కూడా దాని సైజ్ని బట్టి మైక్రో నానో ప్లాస్టిక్స్ ఉంటున్నాయి. ఇప్పుడు మనందరికీ తెలుసు, ఒక్కసారి సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ని రీయూజ్ చేయకూడదు. ఎంతోమంది చేస్తారు ఫర్ వాట్ ఎవర్ రీజన్. బట్ ఒకసారి వాటర్ తాగాక ఆ ప్లాస్టిక్ బాటిల్ పారేయాలి, దాన్ని మళ్ళీ వాడకూడదు. అట్లాంటి ప్లాస్టిక్ బాటిల్స్లో వేవన్నా వేస్తే అందులో నుంచి ప్లాస్టిక్ పాలిమర్స్ ఈజీగా బయటకు వచ్చేస్తాయి, కరుగుతుంది. సో ఇవన్నీ మనం పాటించామనుకోండి, మనం ఇంట్లో మనం కొనుక్కునే ప్లాస్టిక్ కంటైనర్స్ కూడా బీపీఏ ఫ్రీ కొనుక్కోమంటున్నారు, బికాస్ ద బీపీఏ కెమికల్ క్యాన్ బి డేంజరస్ టు హ్యూమన్స్. అండ్ అట్లాంటప్పుడు మైక్రోవేవ్లో ఈ బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్ దాంట్లో మనం వెయిట్ చేసుకున్న ఏం కాదు. పిల్లలు లంచ్ బాక్స్ కూడా ప్లాస్టికే ఫర్ కన్వీనియన్స్, లైట్ వెయిట్ అని వాట్ ఎవర్. సో మనం ప్లాస్టిక్ వాడకం ఎవ్రీ డే జరుగుతూనే ఉంది. ఓకే, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా వాట్ దే ఆర్ సేయింగ్ ఈస్ ఈ సింగిల్ యూస్ వాటర్ బాటిల్లో నుంచి కూడా మల్టిపుల్ నానో పాలిమర్స్, ఈ ప్లాస్టిక్లో నుంచి వచ్చే చిన్న పార్టికల్స్ ఆ వాటర్లో కలుస్తున్నాయి. ఇప్పుడు మీరు ఆలోచిస్తే పొద్దున్న మన పాలు ప్యాకెట్లో ప్లాస్టిక్ ప్యాకెట్లోనే వస్తున్నాయి, పెరుగు ప్లాస్టిక్ ప్యాకెట్లోనే వస్తుంది. మీరు ఎంతమందిని టీ కూరలు, కర్రీ పాయింట్ తెచ్చుకుంటారు చూడండి, ప్లాస్టిక్ కవర్స్లో తెచ్చుకుంటారు. టీ కూడా యూజ్ అండ్ త్రో, అది పేపర్ అదే అయినప్పటికీ దాని చుట్టూతల కూడా ప్లాస్టిక్ ఉంటుంది లోపల, టు మేక్ ఇట్ హీట్ ప్రూఫ్ అండ్ టు మేక్ ఇట్ వాటర్ ప్రూఫ్. అది ఆగడానికి అసలు వాటర్ ప్రూఫ్, అది కూడా డేంజరస్. ఎవ్రీథింగ్ విల్ రిలీజ్ ఇన్ టు ద లిక్విడ్ అండి. సో మనం పొద్దున్న లేచిన కాడ నుంచి రాత్రి పడుకునే వరకు ఒకప్పుడు
ప్లాస్టిక్ అనేది కంటిన్యూస్లీ మన కూరగాయలు ప్లాస్టిక్లోనే వస్తున్నాయి, పాలు, పెరుగు, నీళ్లు, ఎవ్రీథింగ్. Yeah. ఒకప్పుడు ట్యాప్లో పట్టుకుని నీళ్ళు తాగేవాళ్ళం, ఇప్పుడు 10 లీటర్ మినరల్ వాటర్ బాటిల్స్లో Yeah. నుంచి మనం, మీరు స్టీల్ జార్లో పోసుకోండి, ఇంకెందులోనో రాగి బిందెలో పోసుకోండి, అది వచ్చింది ఎందులో? ప్లాస్టిక్లో. మన వాటర్ ఫిల్టర్స్. లోపల కంటైనర్ అంతా రాగితో ఉందో, స్టీల్తో, స్టెయిన్లెస్ స్టీల్తో ఉంది అని అంటున్నారు కదా. వాట్ ఎవర్ అండి, బట్ వీఆర్ యూజింగ్ ప్లాస్టిక్లో తెచ్చుకుని మళ్ళీ తిరిగి అవి మన సాటిస్ఫాక్షన్ కోసం ఇంకెందులోనో పోసుకుంటున్నాం తప్ప. ఒకప్పుడు పాలు ప్లాస్టిక్ కవర్లో ర్యాప్ చేసి రాలేదు, పెరుగు అలా రాలేదు, కూరగాయలు అలా రాలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ సరౌండెడ్ బై ప్లాస్టిక్. మనం వేసుకునే బట్టలు కూడా ప్లాస్టిక్ కవర్లలోంచి చించి కొని తెచ్చుకొని వేసుకుంటున్నాము. అది కూడా డేంజరా? ఎవ్రీ ప్లాస్టిక్ విల్ రిలీజ్ plastic particles, nanomers, and these are entering our body from various different ways, including మేకప్లో కూడా ఉంటున్నాయి అంటున్నారు. సో మనం రుద్దుకుంటున్నాము, తింటున్నాము, తాగుతున్నాము, కప్పుకుంటున్నాము, ప్లాస్టిక్లో బతుకుతున్నాము. ఇన్ని క్యాన్సర్స్ రాక తప్పదు. రైట్, అన్నిటినీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయాలి. ఫస్ట్ 3 years వచ్చే వరకు పిల్లలకి ఓన్లీ కాటన్ బట్టలు వేయండి, పాలియస్టర్స్ వేయొద్దు అంటున్నారు. పాలిస్టర్స్ లో కూడా ప్లాస్టిక్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇట్ హ్యాస్ టు బి అండి, దానికి ఆ మెటీరియల్, ఆ టెక్స్చర్ రావాలి అంటే ప్లాస్టిక్ మిక్స్ అవ్వాలి అంతే. ఈ ఫ్రైడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్రైడ్ రైస్లు దొరికే షాప్స్లో వాడేటటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సర్స్కి లీడ్ చేస్తాయని వింటూ ఉన్నాం. ఇస్ ఇట్ ట్రూ? ఐ థింక్ వాళ్ళ లాజిక్ ఏంటి అంటే, ఫ్రైడ్ రైస్ ఆర్ బిర్యానీలో మనము చాలా మసాలాస్ వేస్తాము, అండ్ ఈ మసాలాస్లో ఉండే కల్తీ మూలంగా రంగులు కలుపుతున్నారు. టేస్ట్ ని బ్యాలెన్స్ చేయడానికి టేస్టింగ్ సాల్ట్ అనేది ఏదో వస్తుంది, అది వేసేస్తే ఎంత దరిద్రంగా ఉండినా అది మాత్రం సూపర్ టేస్ట్ గా వచ్చేస్తుందని వినడం జరిగింది. MSG అనే ఒక కెమికల్ ఉంది, విచ్ దే యూస్ ఇన్ చైనీస్ రెసిపీస్. చాలా కామన్ గా వాడతారు. ఇన్ఫాక్ట్ ఎవ్రీ చైనీస్ రెసిపీలో వేస్తారు, కావాలంటే ఒక చిటికెడు వేసుకోండి అని చెప్పి. అజినోమోటో అని ఇస్తారు. టర్మరిక్ లో అంతా సగం ఎల్లో రంగు, కారంలో సగం ఎర్ర రంగు. ఈ రంగులు అండ్ టు మేక్ చీప్, ఒక ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ ని చీప్ గా తయారు చేయడానికి కల్తీలు, రంప పొట్టని, ఇవని అవని, వాట్ ఎవర్. సో ఇవన్నిటి మూలంగా మనము ఏదన్నా స్పెషల్ ఐటమ్ చేసుకోవాలి, అందులో రకరకాల మసాలాలు మనకు అవసరం ఉన్నప్పుడు మన ప్రాబ్లం ఏంటి అంటే, మనం కొనుక్కుంటున్న ఈ మసాలాల్లో సగం కెమికల్స్ అన్నీ పడుతున్నాయి. అండ్ ఫర్ దిస్ రీజన్ బయట అండ్ రంగు రెస్టారెంట్స్లో ఉండే చాలా కర్రీస్లో, స్వీట్స్లో యూ సీ లాట్ ఆఫ్ కలర్, అండ్ దట్ కలర్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. ఇది క్యాన్సర్స్కి లీడ్ చేస్తుందా? లీడ్ చేస్తుంది అండి. ఇప్పుడు మనం రంగేసిన కల్తీ పసుపు వేసిన ఒక కూర తిన్నాము, తర్వాత కల్తీ కారం వేసిన ఒక రైస్ తిన్నాము, ఆ తర్వాత రంగేసిన ఒక స్వీట్ తింటాను, అదే రోజు కూల్ డ్రింక్ తాగుతాను, ఆ కూల్ డ్రింక్ నిండా రంగు, షుగర్. ఈ తర్వాత ఒక ప్లాస్టిక్ బాటిల్లోంచి ఎప్పటి నుంచో ఉన్నది ఇంకేదో టీ తాగుతాను. ఇవన్నీ బాడీలోకి వెళ్తుంటే బాడీ ఎక్కడని ఎన్నని తను మన ఒక బాడీ రికవర్ చేసుకోగలదండి. మన బాడీకి సఫిషియంట్ టైం ఇస్తే ఇట్ విల్ రికవర్. దానంతటా అదే అది క్లెన్స్ చేస్తుంది. మనం పడుకున్నప్పుడు బాడీ రిపేర్ అవుతుంది, బట్ ఫస్ట్ సరిగా స్లీప్ ఉండాలి. అండ్ స్ట్రెస్ మూలంగా రిపేర్ మెకానిజం దెబ్బతింటుంది. స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఇప్పుడు ఎవరైనా టీ తాగొద్దంటారు, పాలు తెచ్చుకోవద్దంటారు, వాటర్ తాగొద్దంటారు, ఎలా బతకాలి? కొంతమంది కర్రీ పాయింట్స్ పైనే బతుకుతారు, పాపం వాళ్ళకి వేరే దారి లేదు. వాళ్ళంతా ఏం చేయాలి అంటే, వీ నీడ్ టు గెట్ అ బ్యాలెన్స్. మన రొటీన్ లైఫ్లో ఎక్కడ ప్లాస్టిక్ని తగ్గించేయాలి. ఒకరోజు సాఫ్ట్ డ్రింక్ తీసుకున్నారు అండ్ బిర్యానీ తిన్నారు, ఇంకేదో బాగా స్వీట్స్ తినేశారు, ఆ రోజు నెక్స్ట్ మీల్ షుడ్ బి సంథింగ్ వెరీ సింపుల్, వెరీ లైట్ అండ్ వెరీ ఈజీలీ డైజెస్టబుల్. అప్పుడు మధ్యాహ్నం జరిగిన ఇన్సల్ట్ని పొట్టకి కొంచెం టైం ఇవ్వండి, అది కోలుకోవడానికి, ఆ లోపలేసిన చెత్తంతా అది బయటికి తీసేయటానికి. మళ్ళీ వెంటనే మళ్ళీ రిపీటెడ్గా ఒక బాడీని మనం అలా దెబ్బతీస్తుంటే గివప్ చేస్తున్న ఈ లోపు ఏదో ఒక డ్యామేజ్ జరుగుతుంది. ఈ ఫుడ్ కలర్స్ వేసిన ఫుడ్ తింటే ఎటువంటి క్యాన్సర్స్ వస్తాయి? ఏదైనా కూడా ఒక క్వాంటిటీ మించకూడదు. సో దట్ ఈస్, సో బేసికలీ ఏ ఫుడ్ కలర్ కూడా మంచిది కాదు యాక్చువల్లీ. స్ట్రెస్ అనేది ఇవాళ రేపు ఎంత ఉందో చెప్పచ్చు. అది వర్క్ స్ట్రెస్, లేకపోతే ఫైనాన్షియల్ స్ట్రెస్, ఇట్లా రకరకాల స్ట్రెస్లు అనేవి చాలా రకాలు ఉన్నాయి. అయితే పర్టికులర్గా వర్క్ ప్రెషర్ అనేది చాలా ఉంది. ఇది డెఫినెట్గా క్యాన్సర్కి లీడ్ చేస్తుంది అనే మాట గట్టిగా వినపడుతుంది. ఎంతవరకు నిజం?
బాడీ రిపేర్ అయితేనే మన బాడీలో జరుగుతున్న ఎర్లీ చేంజెస్ పోతాయి. ఇప్పుడు ఏ క్యాన్సర్ కూడా ఒక్కరోజు గబుక్కున వచ్చేయదు. Hmm. సో బాడీలో తల నుంచి కాళ్ళ వరకు తేడాలు జరుగుతూనే ఉంటాయి. మన గాలి మూలంగా, మనం తినే ఆహారం మూలంగా, లేదా మన ఫ్యామిలీలో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొన్ని ఫ్యామిలీస్‌లో క్యాన్సర్స్ రన్ అవుతాయి. అలాంటప్పుడు చిన్న డ్యామేజ్ కూడా క్యాన్సర్ కింద మారిపోవచ్చు. సో బాడీలో ఈ జరిగే చేంజెస్‌ని మ్యుటేషన్స్ అంటాము. అందరిలో ఈ మ్యుటేషన్స్ వాళ్ళు మెలకువన్న ప్రతి నిమిషం జరుగుతూనే ఉంటాయి. బట్ మన ఇమ్యూన్ సిస్టమ్ వాటిని తొలగిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్‌ని దాటుకుని ఈ మ్యుటేషన్ గెలుస్తుందో అప్పుడు అది ట్యూమర్ కింద, తేడా కింద, క్యాన్సర్ కింద మారే ఛాన్స్ ఉంటుంది. సో మన బాడీలో జరుగుతున్న ఇన్సల్ట్స్ అది రెస్ట్ తీసుకున్న టైంలో, మనం ప్రశాంతంగా ఉన్న టైంలో తొలగిస్తుంది. సో మనం ప్రశాంతంగా ఉండే టైం తగ్గిపోయిందనుకోండి, మనం రెస్ట్ తీసుకునే టైం తగ్గిపోయిందనుకోండి, లేదా మ్యుటేషన్స్ ఎక్కువైపోయినాయి, దెన్ వీ విల్ ఫాల్ ఇల్. అది ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, క్యాన్సర్ అవ్వచ్చు, ఏ రకంగా అయినా మనం జబ్బు పడవచ్చు. బీపీ లాంటివి, షుగర్ ఇలాంటి ఇల్నెసెస్ కూడా రావచ్చు. అండ్ వీటితో పాటు విటమిన్స్ కూడా తక్కువ ఉన్నాయి అనుకోండి, ఎస్పెషలీ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అండ్ స్ట్రెస్ ఇస్ వన్ బిగ్ రిస్క్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఎవరైనా నువ్వు స్ట్రెస్ తీసుకోకు అంటే ఎలా తీసుకోరు? స్ట్రెస్ ఉన్నప్పుడు తీసుకోకుండా ఎలా ఉంటాము? ఆర్ స్ట్రెస్ తగ్గించుకో, ఎలా తగ్గించుకోవాలి? అది తెలిస్తే నేను ఫస్ట్ నా స్ట్రెస్ తగ్గించుకుంటాను పక్కన వాళ్ళకి చెప్పే ముందు. సో స్ట్రెస్ తగ్గించుకోవడం అంటే మన చుట్టుపక్కల సిట్యువేషన్ని బట్టి. Right. బట్ ఎంత స్ట్రెస్ఫుల్గా ఉన్నా మనకి స్ట్రెస్ తగ్గడానికి మనం ఏం చేస్తామో, ఒక వాక్ చేయడమో, లేదా కొంతసేపు మ్యూజిక్ వినడమో, లేదా చిన్న పిల్లల్ని చూస్తూ కొంతసేపు ఆటలాడుకోవడము, ఏదో ఒకటి ఇలాంటి వాటికి మనం Deviation టైం ఉండాలి. చేసుకుని డీవియేట్ అవుతే తప్ప. కొంతమందికి మెడిటేషన్ చాలా బాగా పనిచేస్తుంది. జస్ట్ ఒక 5 minutes డీప్ బ్రీత్ తీసుకుంటారు, అదే సిట్యువేషన్ ఇంకొంచెం బెటర్గా హ్యాండిల్ చేయగలను అనిపిస్తుంది. సో ఎవరికి వాళ్ళు ఏదో ఒక 2-3 వాళ్ళకి నచ్చే విధంగా స్ట్రెస్ తగ్గించుకునే మార్గాన్ని ఎంచుకోవాలి. హా, హా. లేకపోతే మన కరెంట్ లైఫ్ స్టైల్లో Yeah. మన చుట్టూతో ఉన్న ఇన్ని స్ట్రెస్ఫుల్ సిట్యువేషన్స్లో ఇట్ విల్ బికమ్ వెరీ డిఫికల్ట్. క్యాన్సర్ కి డెఫినెట్ గా లీడ్ చేస్తుందని నమ్మచ్చా? ఏదన్నా కూడా మన ఇమ్యూనిటీ తగ్గితే ఏ రోగం అన్నా మనకి రావచ్చు, ఇంక్లూడింగ్ క్యాన్సర్. రైట్. ఈ రెడ్ మీట్లో రెడ్ మీట్ తినటం అనేది డెఫినెట్గా చాలా డేంజర్ అని వింటున్నాం. క్యాన్సర్కి దారి తీస్తుంది అని వింటున్నాం. ఇది నాన్ వెజ్ అంత డేంజరా మేడం? లుక్ అండి, నాన్ వెజ్ కొన్ని ఇప్పటి నుంచి తింటున్నారు పీపుల్. నాన్ వెజ్ తినడం ఇస్ వెరీ నార్మల్. అండ్ మన ఇళ్ళల్లో కూడా చాలాసార్లు అట్లీస్ట్ వన్స్ వీక్ మటన్ అని, కొన్ని కమ్యూనిటీస్లో పోర్క్ తింటారు, బీఫ్ తింటారు. సో రెడ్ మీట్ ఎప్పటి నుంచో పీపుల్ హ్యావ్ బీన్ ఈటింగ్. బట్ ఈ మధ్యన ఎక్కువగా ఏం చూస్తున్నాము అంటే రెడ్ మీట్ తినే వాళ్ళలో పేగు క్యాన్సర్ ఎక్కువ కనిపిస్తుంది, కొలోరెక్టల్ క్యాన్సర్. ఎందుకు అని ఆలోచిస్తే రెడ్ మీట్ అంటే ఆ రెడ్ ఎందుకంటే అందులో రక్తం ఉంటుంది. వాళ్ళు చికెన్లో, ఫిష్లో, ప్రాన్ తెల్లగా ఉంటుంది వాటి మాంసం, ఎందుకంటే వాటిలో రక్తం తక్కువ. సో ఎవరైనా బాగా రక్తం పట్టాలి అంటే కూడా మేక మాంసం అని, వాటి బోన్స్తో సూప్ అని అలా తింటారు. సో రెడ్ మీట్లో ఉండే ఈ రెడ్నెస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద బ్లడ్. అండ్ ఈ బ్లడ్ మనము హై టెంపరేచర్లో రెడ్ మీట్ని కుక్ చేసినప్పుడు హీమ్ ఐరన్ బయటికి వస్తుంది. దాన్ని హీమ్ ఐరన్ అంటాము. ఈ హీమ్ ఐరన్ మూలంగా పేగులలో క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ అంటున్నారు. సో రెడ్ మీట్ కానీ మనం మరీ హై టెంపరేచర్స్లో కుక్ చేయకుండా కొంచెం లో టెంపరేచర్లో ఎక్కువసేపు కుక్ చేస్తే ఈ హీమ్ ఐరన్ మూలంగా మనకి జరిగే నష్టం తక్కువ. బట్ కంపేర్ టు వైట్ మీట్, రెడ్ మీట్లో ఐరన్ ఎక్కువ. అండ్ ఆ ఐరన్ మూలంగా పేగుల క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ అంటున్నారు. దాంతోపాటు మనం గ్రిల్ చేసామనుకోండి, వెరీ హై 100 to 200 degrees సెంటిగ్రేడ్లో ఓవెన్లో మీరు రెడ్ మీట్ పెట్టి అది పైన కొంచెం నల్లగా అయ్యే వరకు, గ్రిల్ అయ్యే వరకు వెయిట్ చేసి గ్రిల్ మీట్ తీసుకున్నారు అంటే ఆ పైన బర్న్ అయిన దాంట్లో ఇంకెక్కువ కెమికల్స్ పేరుకుంటాయి. సో రెడ్ మీట్ తింటే గ్రిల్ చేసి తినొద్దు అని అంటున్నారు. అండ్ ఇట్ ఈస్ ట్రూ దట్ రెడ్ మీట్ మూలంగా పేగుల క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ. బట్ అట్లానే సడన్గా అందరూ రెడ్ మీట్ తింటాం మానేయాలి అని అనట్లేదు. అందులో ఉండే పోషకాలు అందులో ఉంటాయి. B12 ఎక్కువ ఉంటుంది, ఐరన్ ఎక్కువ ఉంటుంది. అండ్ సో ఇట్ డజంట్ మీన్ వీ షుడ్ స్టాప్ ఈటింగ్ రెడ్ మీట్, బట్ మేబీ క్వాంటిటీ లిమిట్ చేయాలి, ఫ్రీక్వెన్సీ లిమిట్ చేయాలి. అండ్ బెటర్ నాట్ టు గ్రిల్ ద మీట్. ఇంకొక ప్రశ్న మేడం, ఈ మా హస్బెండ్
పాన్ ఎక్కువ తింటున్నాడు, 15 పాన్స్ డే కూడా తీసుకుంటూ ఉన్నాడు. సో నోట్లో అంత వైట్ ప్యాచెస్ అనేది ఏర్పడుతూ ఉన్నాయి. సో ఇది డెఫినెట్గా క్యాన్సర్ కింద మారుతుంది అనుకోవచ్చా, ఇది ఫస్ట్ స్టేజా అని ఒకళ్ళు ఎవరో అడగడం జరిగింది. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఎప్పుడైనా స్కిన్ పైన నోట్లో కానీ వజైనా ఎంట్రన్స్లో కానీ మోషన్ హోల్ దగ్గర కానీ వైట్ ప్యాచెస్ కనిపిస్తే అది ప్రీ క్యాన్సర్ లక్షణం. రైట్. ఓకే, సో ఎస్పెషలీ నోట్లో వైట్ ప్యాచెస్ మీన్స్ అక్కడ ఒక పుండు పడబోతుంది, అది క్యాన్సర్ పుండు కాబోతుంది. సో డెంటిస్ట్లు కూడా చెప్తారు నోట్లో వైట్ ప్యాచ్ ఉంది, బయాప్సీ తీపించుకోండి అని ఎప్పుడన్నా నోటీస్ చేస్తే. అండ్ 15 పాన్స్ పర్ డే ఈస్ ఆబ్వియస్లీ టూ మచ్. అండ్ మన కంట్రీలో అన్ఫార్చునేట్లీ గుట్కా ఇస్ వెరీ 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 కామన్. చాలా మందికి అది లేకపోతే రోజు గడవదు అన్నట్టు కంటిన్యూస్లీ ప్యాకెట్ ఆఫ్టర్ ప్యాకెట్ ఆఫ్టర్ ప్యాకెట్ ఇలా గుట్కా నములుతూ చప్పరిస్తూ ఉంటారు. అది కూడా వెరీ హై రిస్క్ ఆఫ్ మౌత్ క్యాన్సర్. బికాస్ ఇరిటేట్ చేస్తుంది, అక్కడ స్కిన్ని అది ఇరిటేట్ చేస్తుంది. ఆ కెమికల్ మూలంగానే వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది, బట్ ఆ కెమికల్ స్కిన్ని డ్యామేజ్ చేస్తుంది. డ్యామేజ్ అయిన స్కిన్ తెల్ల ప్యాచ్ కింద పడుతుంది, ఆ తెల్ల ప్యాచ్ దగ్గర ఫ్యూచర్ క్యాన్సర్ వస్తుంది. ఒక గైనకాలజిస్ట్గా చెప్పండి, బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ మదర్కైనా లాక్టేటింగ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అనేది డాక్టర్స్ చెప్తూ ఉంటారు, లాక్టేషన్ చేయాలి. కానీ బ్రెస్ట్ ఫీడ్ ఇస్తే డెఫినెట్గా బ్రెస్ట్ సాగి అయిపోతుందనో, అందం పోతుందనో కొంతమంది ఆడవాళ్ళు భావించేటటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. కానీ బ్రెస్ట్ ఫీడ్ ఇస్తే క్యాన్సర్స్ని డెఫినెట్గా అవాయిడ్ చేసే పరిస్థితి ఉంటుంది, క్యాన్సర్స్ రాకుండా ఉంటాయనేది కూడా వింటున్నా. ఏది నిజం ఇందులో? లుక్ అండి, ఏ బాడీ పార్ట్ అన్నా అది ఎందుకుంది అండ్ అది ఎందుకుందో అది నేను ఉపయోగించుకున్నాను. గర్భసంచి ఉంది పిల్లల్ని పుట్టించడానికి, నేను నా గర్భసంచిని ఉపయోగించుకున్నాను. రొమ్ము ఉంది పిల్లలకి పాలు ఇవ్వడానికి, నేను నా రొమ్ముని అది చేయాల్సిన పని చెయ్యనిచ్చానా? ఏదన్నా బాడీ పార్ట్ మనం ఉపయోగించుకోకపోతే అందులో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. దిస్ అప్లైస్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో బాడీని మనం అది ఎందుకుందో ఆ ఆర్గన్ని దానికి ఉపయోగించాలి. ఓకే, అండ్ బ్రెస్ట్ ఫీడ్ చేస్తే క్యాన్సర్స్ తగ్గుతాయి అని చెప్తాము. అది డైరెక్ట్గా బ్రెస్ట్కి లింక్ కాదు. పీరియడ్స్ మూలంగా ఎన్ని ఎక్కువ పీరియడ్స్ ఒక లేడీకి వస్తే వాళ్ళ క్యాన్సర్ రిస్క్ అంత ఎక్కువ. ఎన్ని ఎక్కువ పీరియడ్స్, మెన్స్ట్రల్ సైకిల్స్, ఒక లేడీకి ఎన్ని ఎక్కువ మెన్స్ట్రల్ సైకిల్స్ వస్తే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ అంత ఎక్కువ. ఎస్. సో ప్రెగ్నెన్సీ అప్పుడు పీరియడ్స్ రావు, బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు రావు. సో బ్రెస్ట్ ఫీడింగ్ మూలంగా, ప్రెగ్నెన్సీ మూలంగా క్యాన్సర్స్ తగ్గుతాయి, బికాస్ ఆ టైంలో వాళ్ళకి పీరియడ్స్ ఉండవు. దట్ ఈస్ ద లాజిక్. ఓకే, అండ్ బ్రెస్ట్లో ఉన్న డక్ట్స్ అవన్నీ మిల్క్ రిలీజ్ చేయడానికి రెడీగా ఉంటాయి డెలివరీ తర్వాత. మనం అది చేయాల్సిన పని చేయనివ్వట్లేదు అనుకోండి, ఫర్ ఎనీ రీజన్. బ్రెస్ట్ ఫీడింగ్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే మల్టిపుల్ రీజన్స్ చెప్తారు పీపుల్. అందమే అనుకోవచ్చు, కన్వీనియన్సో, లేదా బ్రెస్ట్ ఫీడింగ్ చెయ్యని వాళ్ళలో కూడా ప్రెగ్నెన్సీ తర్వాత బ్రెస్ట్ సాగింగ్ ఉంటుంది. సో అది ఫీడ్ చేసిన మూలంగా బ్రెస్ట్ లూజ్ అయిపోయింది కాదు, బికాస్ ప్రెగ్నెన్సీలో బ్రెస్ట్ ఎన్లార్జ్ అవుతుంది, ప్రెగ్నెన్సీ అయిపోయాక నార్మల్ సైజ్కి వస్తుంది. బట్ ఈ ఎన్లార్జ్ అయిన స్కిన్ అలాగే ఉండిపోయి ఆలాడుతుంది. సో బ్రెస్ట్ మొత్తం కిందకి జారినట్టు అనిపిస్తుంది. బ్రెస్ట్ ఫీడింగ్ చెయ్యని వాళ్ళల్లో కూడా బ్రెస్ట్ సాగ్ అవుతుంది. సో దానికోసం నేను చెయ్యను అంటే వాళ్ళు దే ఆర్ టేకింగ్ అ టోటలీ రాంగ్ అప్రోచ్. అది అనవసరంగా క్యాన్సర్ రిస్క్ పెంచుతుంది. మీ పీరియడ్స్ అన్నారు కాబట్టి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే 2 monthsకో 3 monthsకో వస్తుంది, ఇది కూడా లీడ్ చేస్తుందా క్యాన్సర్కి? ఎస్ అండి. ఇప్పుడు బాడీ టైం టు టైం క్లీన్ అయిపోవాలి. మోషన్ అనేది రోజుకు ఒకసారి వెళ్ళాలి, యూరిన్ అనేది ఎవ్రీ 4 to 6 hours వెళ్ళాలి, నోరు అనేది రోజుకు ఒకసారి 2 సార్లు చక్కగా బ్రష్ చేసుకోవాలి. ఏదన్నా బాడీ పార్ట్ టైం టు టైం క్లీన్ అవ్వకపోతే కంపు కొడుతుంది, కుళ్ళిపోతుంది, చెడిపోతుంది. యూట్రస్ కూడా అంతే, నెలకు ఒకసారి అది క్లీన్ అవ్వాలి. 3 నెలల వరకు నేను అది అట్టి పెట్టేసుకుని 3 నెలలకు ఒకసారి పీరియడ్ తెప్పించుకుంటాను ఆర్ 3 నెలలకు ఒకసారి వస్తే ఓకే అంటే, ఈ లోపు ఆ మెటీరియల్ లోపల కుళ్ళిపోయి క్యాన్సర్ కింద మారే ప్రమాదం ఉంది. అండ్ ఇది వారానికి 2 కేసులన్నా చూస్తాం. 4 నెలల తర్వాత పీరియడ్ వచ్చింది ఆగట్లేదు అని వస్తారు,
చూస్తే స్కాన్లో చాలా తేడాలు కనిపిస్తాయి. ఆ మెటీరియల్ తీసే శాంపుల్ చూస్తే అందులో ప్రీ క్యాన్సర్ కనిపిస్తుంది. సో గర్భసంచిలో అలా పేరుకుపోవడం నెలల తరబడి అది అస్సలు మంచిది కాదు. అలాంటి వాళ్ళకి గర్భసంచి క్యాన్సర్స్ చాలా మందికి చూస్తున్నాం. అప్పుడు ఆ పార్ట్ని ఆర్గన్ని తీసేసే దానికి లుక్ అండి, ఈ ప్రాబ్లం యూజువలీ పీసీఓడిలో చూస్తాము. పీసీఓడి వాళ్ళందరూ యూజువలీ 25 to 35 మధ్యలో ఉంటారు. చాలా మందికి పెళ్లి కూడా అయి ఉండదు. అక్కడ క్యాన్సర్ చేంజెస్ చూస్తాము. అలాంటప్పుడు గర్భసంచి తీస్తే అమ్మాయికి ఫ్యూచరే ఉండదు. సో అలాంటి వాళ్ళకి 1 year పాటు మెడిసిన్స్ ఇచ్చి ఆ ఉన్న క్యాన్సర్ని తగ్గేలాగా చేసి అప్పుడు మళ్ళీ పీసీఓడి తగ్గడానికి టాబ్లెట్ స్టార్ట్ చేసుకుని ఇలా ట్రీట్ చేస్తాము. గర్భసంచి తీయం వాళ్ళకి యూజువల్లీ. పీసీఓడియే కదా అని లైట్గా తీసుకోవడానికి లేదు, అది క్యాన్సర్కి కూడా దారి తీస్తుంది అనేది అర్థమవుతుంది. రైట్ మేడం, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. Thank you. నమస్తే.